వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజరాజేశ్వర స్వామికి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, విప్పాది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ యావత్ ఈ దేశంలో ఒక అత్యున్నత స్థానానికి ఎదిగే విధంగా ఆ భగవంతుని కరుణ కటాక్షాలు కావాలని మహాశివరాత్రి సందర్భంగా మరి పూజ చేస్తూ శైవుడు ఎప్పుడు కూడా శివుడు బోలాశంకరుడు తనకు తప్పకుండా మరి పేదల దేవుడిగా ఇక్కడ వేములవాడ రాజన్న దేవాలయం, అక్కడ సమ్మక్క సారక్క దేవాలయం పేదల దేవుళ్లను అభివృద్ధి చేస్తూ పేదలకు విశ్వాసాన్ని ప్రభుత్వ విశ్వాసంగా తీసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 2 దేవాలయాల అభివృద్ధి కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇది ప్రభుత్వ విధానము. ప్రభుత్వము పేదల దేవుళ్ళకు నిర్లక్ష్యం జరిగినప్పుడు కూడా అందులో అంటే మా ప్రభుత్వ విధానమే పేదల పట్ల ఒక ఆలోచనతోటి ఒక సానుకూలతతో ఉందని చెప్పడానికి ఈ 2 దేవాలయాల అభివృద్ధి కూడా ఒక నిదర్శనమనే మాట మనవి చేస్తూ మరొకసారి ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరుడి భీమేశ్వరుడి ఆశీర్వచనంతో యావత్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అందరికీ భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలని ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి 30 గుంటల పై ఉన్నటువంటి రాజన్న ఆలయాన్ని 4 ఎకరాల 2 గుంటల్లో విస్తరింపజేసి ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సంప్రదింపులు జరుపుతూ సంబంధిత అధికారులతో నూతన టెక్నాలజీతో ఆలయాన్ని అభివృద్ధి చేసేటువంటి సందర్భం జరుగుతూ ఉందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులకు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భీమేశ్వర స్వామిని ఆ పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటున్న తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతూ ప్రజలకు సుభిక్షమైనటువంటి పథకాలను యథావిధిగా అందిస్తూ పరిపాలన బ్రహ్మాండంగా సాగుతూ రాబో రోజులకు మళ్ళీ ఇదే ప్రభుత్వం ప్రజాపాలన రావాలని చెప్పని ఆ భీమేశ్వరుని వేడుకుంటూ పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటూ అందరికీ శుభాకాంక్షలు.